Give me everything you took from me. Give me everything you took from me. Keep up, I'm too fast. Push my foot up on that pedal, then I'm gone. Keep up. Hello guys, welcome to my channel Cyber Defenders. హలో ఫస్ట్ వచ్చేసి నేనెవరు అని అనుకుంటున్నారు కదా. నా పేరు చెర్రీ. యూ కెన్ కాల్ మీ యాస్ చెర్రీ. అండ్ ఇక్కడ నుంచి నేను డైలీ సైబర్ సెక్యూరిటీ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం వీక్కి 1 వీడియో అయినా బేసిక్స్ నుంచి మొత్తం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ మనం ఈరోజు బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్ ఒక బుక్కిష్ డెఫినేషన్ కాకుండా మనకి అర్థమైంది చూద్దాం, అర్థం చేసుకోవడానికి చూద్దాం. స్టార్టింగ్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ అంటే ఇట్ ఈస్ ఎ థియరీ. లైక్ ఏం చెప్తుంది అది? హౌ టు ప్రొటెక్ట్ అవర్ సిస్టమ్స్, మన కంప్యూటర్స్ని, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, మన నెట్వర్క్ని అటాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, అదే చెప్తున్నాడు. ఇట్ రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ సిస్టమ్స్ ఫ్రమ్ మలీషియస్ యాక్టర్స్. ఈ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే మెయిన్ సైబర్ సెక్యూరిటీ మెయిన్ గోల్, అండ్ టు సెక్యూర్ ద సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీలో మెయిన్గా త్రీ ఫౌండేషన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే పిల్లర్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అంటారు. అవి కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. బట్ మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, బట్ సిఐఏ అనేది ఎందుకు ఫౌండేషన్? అసలు ఎందుకు అది? బట్ అది తెలుసుకునే ముందు మనం ఫస్ట్ సిఐఏ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సిఐఏ ఫస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. సి స్టాండ్స్ ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ. డేటా అనేది ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్కి మాత్రమే యాక్సెసిబుల్ అవుతే దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. ఓకే, మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మన ఫోనే. మన ఫోన్, మన పాస్వర్డ్, లైక్ మన పాస్వర్డ్ చాలా మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు కదా. అదే ఆథరైజ్డ్ పీపుల్ అంటే పాస్వర్డ్ తెలిసిన వాళ్ళే దే కెన్ యాక్సెస్ యువర్ ఫోన్. నీ ఫోన్ యాక్సెస్ చేయగలరు. సో నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన ఫోన్లో ఉన్న డేటాని ఎవరు ఆల్టర్ చేయలేరు. లైక్ ఏంటంటే డేటాని మోడిఫై చేయలేరు. లైక్ ఫైల్స్ని, వాటిని లైక్ ఏమైనా ఇన్స్టాల్ చేయడం కానీ అవి మన పర్మిషన్ లేకుండా చేయలేరు మోడిఫై. అండ్ నెక్స్ట్ అవైలబిలిటీకి వచ్చేసి లైక్ ఇప్పుడు ఒక అప్లికేషన్ని తీసుకుంటే అప్లికేషన్ అనేది 24/7. లైక్ మనకి మన గురించి తెలుసు, స్విగ్గీ, జొమాటో. మనకి ఎప్పుడు ఆకలేస్తే అర్ధరాత్రి లెగ్స్ మరి ఆర్డర్ పెట్టుకుంటాం కదా. సో అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఏ డౌన్ టైంలో లేకుండా, సర్వర్ డౌన్ టైంలో లేకుండా 24/7 అవైలబుల్గా ఉంటే దాన్ని అవైలబిలిటీ అంటారు. అండ్ నెక్స్ట్ ఈ సిఐ అనేది అందక అనుకున్నాం కదా. అసలు ఎందుకు సిఐ అనేది ఫౌండేషన్? ఎందుకంటే ఈ సిఐ అటాక్ మెయిన్గా సెక్యూరిటీ ట్రయాడ్ని, లైక్ ఏంటంటే వీటిని బట్టి సిస్టమ్స్ అనేవి బిల్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ 3 వాటిని వైలేట్ చేస్తే వాటిని సైబర్ అటాక్స్ కింద అంటారు. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే అయిందనుకో, అది థ్రెట్ టు కాన్ఫిడెన్షియాలిటీ. ఇప్పుడు డేటా అనేది ట్యాంపర్ కానీ ఎవరైనా మ్యానిపులేట్ చేశారనుకోండి, అది థ్రెట్ టు ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఇప్పుడు సర్వర్ అనేది సడన్గా డౌన్ అయిపోయింది, లేకపోతే క్రాష్ అయిపోయింది, దాన్ని అదేంటి ఇప్పుడు థ్రెట్ టు అవైలబిలిటీ. మెయిన్గా ఈ మూడింటిని బేస్ చేసుకొని లైక్ వీటిని వాయిలేట్ చేస్తే వాటిని సైబర్ అటాక్స్ అంటారు. అందుకే ఈ 3 అనేది అంత మెయిన్ సైబర్ సెక్యూరిటీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాకర్స్ గురించి మాట్లాడుకుందాం. హ్యాకర్స్లో మెయిన్గా 3 టైప్స్ ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో యూ కెన్ గో, వెళ్ళి ఒకసారి చూడండి. వైట్ హ్యాట్ హ్యాకర్ అంటే ఎవరంటే లైక్ ఓన్లీ వీళ్ళు ఒక ఎథికల్ హ్యాకర్స్ అంటాం. ఎందుకంటే వీళ్ళు చేసేవి కూడా లైక్ థింగ్స్ అనేవి ఎథికల్గా ఉంటాయి. లైక్ ప్రొటెక్టింగ్ కంప్యూటర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ ఫ్రమ్ మలీషియస్ యాక్టర్స్, వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడం. లైక్ ఇప్పుడు ఏమన్నా హ్యాకింగ్ చేసినా వాళ్ళు రూల్స్కి అగెనెస్ట్గా వెళ్ళరు. లైక్ ఇప్పుడు ఆర్గనైజేషన్కి పర్మిషన్స్ తీసుకొని, సో దే విల్ వాళ్ళు కంటిన్యూ అవుతారు. రూల్స్కి లైక్ అగెనెస్ట్గా వెళ్ళి చెయ్యరు అండ్ ఎవరిని కూడా హార్మ్ చేయరు వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు.
చాలా స్ట్రిక్ట్‌గా గైడ్‌లైన్స్ అనేవి లైక్ ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ గ్రే హ్యాట్ హ్యాకర్. ఓకే. వీళ్ళని డిస్కస్ చేసుకునే ముందు బ్లాక్ హ్యాట్ హ్యాకర్‌ని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఇది మనకి ఈజీగా అర్థమవుతది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే కంప్లీట్‌లీ ఆపోజిట్ టు ద వైట్ హ్యాట్ హ్యాకర్. వాళ్ళేంటి పర్మిషన్స్ తీసుకొని చేస్తారా? వీళ్ళు కంప్లీట్‌లీ అసలు పర్మిషన్స్ అనేవి తీసుకోరు. సో, ఏంటి వీళ్ళు మలీషియస్ యాక్టివిటీస్ లైక్ ఏంటి మన వేరే వాళ్ళ డేటాని స్టీల్ చేస్తారు. లేకపోతే వేరే వాళ్ళకి హార్మ్ చేస్తారు. వాళ్ళ పర్సనల్ గెయిన్ లైక్ ఒక ఫైనాన్షియల్ గెయిన్ గురించి వీళ్ళు చేసేదాన్ని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకర్స్. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే అటు వైట్ హ్యాట్ హ్యాకరు కాదు, బ్లాక్ హ్యాట్ హ్యాకరు కాదు. అంటే ఈ మధ్యలో అన్నమాట. అంటే కంప్లీట్‌గా పర్మిషన్స్‌ని ఫాలో అవ్వరు. పర్మిషన్స్ తీసుకొని ఫాలో అవ్వరు. లేకపోతే అసల లైక్ వాళ్ళ పర్సనల్ గెయిన్ గురించి చేసేదాన్ని కాదు. బట్ వీళ్ళలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మరీ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ చేసినంత ఆహ్, అంత లైక్ ఆహ్, చెయ్యరు. లైక్ అంత మెలీషియస్ కాదని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్ అటాక్స్.